ప్రస్తుతం మనతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, బీజేపీ ఏదైతే ఎల్పీ లీడర్ ఉన్నారో ఎల్ఏష్ మహేష్ రెడ్డి డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, కొత్త ముఖ్యమంత్రి వస్తుండు, రేవంత్ రెడ్డి మారిపోతుందని చెప్పేసి కామెంట్ చేస్తారు. 2023 డిసెంబర్లో మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ప్రతి 3 నెలలు పడిపోతుందని చెప్తూనే ఉన్నాడు. పోయినసారి ఏమో డిసెంబర్ అన్నాడు, మళ్ళీ 5 నెలలు అంటాడు, మళ్ళీ అసెంబ్లీ వచ్చినప్పుడు మళ్ళీ 3 నెలలు పడిపోతుంది అంటాడు, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ అంటారు. ఎందుకు పడిపోతుంది? సన్నబియ్యం ఇచ్చామని పడిపోతుందా, లేకుంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినామని పడిపోతుందా, రుణమాఫీ చేసినామని చెప్పి పడిపోతుందా, రైతు భరోసా ఇచ్చినామని పడిపోతాము? అన్ని స్కీమ్స్ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము. ప్రజలకు ఏం కావాలో ఏదైతే మాట ఇచ్చినామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామో దేనికి పడిపోతుంది? ఇప్పుడు ఆయనే చెప్పాలి ఎందుకు పడిపోతుందని. కాబట్టి ఇవన్నీ ఏదో టీవీలలో రావాలని చెప్పి న్యూస్లో రావాలని చెప్తే అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి మారుతుండని చెప్పేసి మాట్లాడుతున్నాడు పదే. ఎందుకు మారుతుంది అని అంటున్నాం. ఇప్పుడు మేమందరము అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నాకు కూడా ఉదండపూర్ కూడా మొన్న 175 కోట్లు ఒకటే రోజు ఇచ్చినారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ₹1 కూడా ఇవ్వలేదు. R&R ప్యాకేజ్ కిందకి ఇచ్చినారు. డిసెంబర్ 9th కూడా కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేపిస్తున్నారు. మరి ఎందుకు పడిపోతుంది? అవన్నీ ఉట్టిగా ఏదో మీడియా కోసం, నిన్న మొన్న ఏం న్యూస్ లేకుండా కదా 42% రిజర్వేషన్ కోసం బీసీ వాళ్ళ కోసం మేము పోరాడుతున్నామని చెప్పేసి ఢిల్లీకి పోతామని చెప్పి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేదానికి మాట్లాడుతున్నారు. బీసీ బిల్లులు కొలగనపై ఢిల్లీలో టైంపాస్ ధర్నా కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ రోజు మేమందరం ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ అందరం ఇక్కడి నుంచి వెళ్ళి బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పేసి మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది జంతర్ మంతర్ దగ్గర. మేము అక్కడ టైంపాస్ కోసం అని అనిపిస్తుంది. అక్కడ ఎంత పెద్ద సక్సెస్, మొత్తం దేశంలో ఫస్ట్ టైము ఒక రెడ్డి సీఎం అయినా కానీ కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి సీఎం అయినప్పటి నుంచి కాన్స్టిట్యుయెన్సీస్ కానీ సర్వే చేయించి ఈరోజు దానికోసం కొట్లాడుతుంటే ఇంకా వీళ్ళకి అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతలేరు. వాళ్ళకి ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా కానీ, రేపు వచ్చే జనరల్ ఎలక్షన్స్ ఫ్యూచర్లో కానీ ఆ భయానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ధర్నాకు వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ రాలేదు, ఆ ధర్నాకి ఏం వాల్యూ ఉంటుంది అంటాడు. ఆల్రెడీ ఇందిరాభవన్లో మీటింగ్ ఆల్రెడీ దీని గురించి జరిగింది. లోక్సభ, రాజ్యసభ జరుగుతుంది, ఇష్యూస్ పైన జరుగుతున్నాయి. అక్కడ ట్రంప్ కూడా ఆ ఇష్యూ వల్ల కూడా అందరు అంటున్నారు. మేమందరం వెళ్ళినాం అక్కడికి. మేము ఎప్పుడు కానీ వాళ్ళందరూ వస్తున్నారని అయితే చెప్పలేదు కదా. మేమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మేము పోయి అక్కడ ధర్నా చేస్తామని చెప్పినాం. మేము చేసినాము. మొత్తం దేశమంతా చూసింది. వేరే రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడికి వచ్చి పోవడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే నిద్ర పడతారు. ఇప్పుడు భయంతో ఉన్నారు. ఏంది ఇంత పెద్ద ఇష్యూ, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు, మేము వెనుకబడిపోయినామని చెప్పి భయంతో వాళ్ళు ఉన్నారు. అందుకని ఇవన్నీ కామెంట్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు మనం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాఫ్ సెంచరీ దాటింది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కోసమే అక్కడ ఢిల్లీలో ధర్నా అంటారు. ఇప్పుడు ఇవన్నీ నిన్న నైట్ కూడా రాహుల్ గాంధీ గారితోనే ఉన్నారు కదా. ఇందిరాభవన్ కూడా రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారు #1 బెస్ట్, ఎంత మంచిగా చేసినని చెప్పి పొగిడినాడు కదా. ఇవన్నీ వీళ్ళు కారు మాట. ఎప్పుడు పోయినది రాహుల్ గాంధీ గురించి కాదు, మన స్టేట్కి ఫండ్స్ తీసుకురావాలని చెప్పేసి ఎన్నిసార్లు అయినా కానీ నేను ఢిల్లీకి పోతా అని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. మన స్టేట్కి ఫండ్స్ రావాలని చెప్పి కొట్లాడుతున్నారు అక్కడ పోయి. దానికి కూడా వీళ్ళు డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పినప్పుడు అదే రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారే ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కదా మళ్ళీ. అందుకని దాని గురించి ఇంకా వేరేది ఏం మాట్లాడుతూ మన రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏవైతే జరుగుతాయో దాని గురించి మాట్లాడమని చెప్పు, ఏవైతే జరగకుంటే అడగమని చెప్పు. మేము ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే వాళ్ళకి ఇవన్నీ నిద్ర పడతలేదు, కావాలని చెప్పి ఇవన్నీ అన్నీ డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు రేపు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరో 4 చేరుతున్నారంటూ కూడా ఎంపీ డీకే అన్న అంటుంది. గువ్వల బాలరాజు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ నేతలా లేకపోతే ఎవరు? కాంగ్రెస్ నుంచి అయితే ఎవరు పోరు. ఇంకా మంచి నాయకులు కొంతమంది రావాలని కాంగ్రెస్కి వాళ్ళే అడుగుతుంటే కూడా మేము ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఖచ్చితంగా వాళ్ళు కావాలని చెప్పేసి మైండ్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా రాహుల్ గాంధీ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా కూడా కలవలేదని అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. దీంతోపాటు అంటే ముఖ్యమంత్రి ఎందుకు మారుతుండు, ఇప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాడు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, ఎందుకు మారుతున్నారు, పదే అర్ధరహితమైన మాటలు కరెక్ట్ కాదు అంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.